ఆ! వస్తాను. ఇక మన వీడియో చాలా లేట్ అయింది. అసలకి చాలా హాస్పిటల్ పని మీద తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే మన స్టార్టింగ్‌లోనే దాదుడి గారు ఫైట్ అవుతూ ఉంటది. ఫైట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటది. వన్ టైల్ బీస్ట్ ఇంత పవర్‌ఫుల్ అనేసి దాదురి అనుకుంటూ ఉంటాడు. ఆ! తర్వాత ఇక్కడ మళ్ళీ సీన్ కట్టి వీళ్ళిద్దరు ఇక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేసి అనుకుంటాడు. తర్వాత కాసుకాకే ఫైట్ అవుతుందనేసి చూస్తాడు. అక్కడున్న షినోబి చెప్తూ ఉంటాడు, కెప్టెన్ ఎవరో కనిపించట్లేదనేసి. తర్వాత మళ్ళీ సీన్ కట్ అవుతది. సాసోరి చెప్తాడు, "నువ్వు యూరా ఎళ్ళిపోవాలి" అనేసి అంటారు. ఇంకా దాదోరి "ఎంత టైం తీసుకుంటున్నావనేసి" సాసోరి అంటాడు. గారాల ఫ్రెండ్ ఏమో గారా ఏడనేసి అడుగుతాడు. అక్కడ ఎనకలో ఉన్న షినోబి చెప్తాడు, "ఫైట్‌లో ఉన్నాడనేసి" అంటాడు. చూస్తాడు బయటికెళ్ళి చూస్తే అక్కడ ఫైట్ అవుతూ ఉంటది. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటది. గారాకును, దాదోరికి ఫైటు. అంటూ ఉంటారు. ఈ వన్ టైల్ బీస్ట్‌ని ఎలాగైనా అంతం చేయాలనేసి. తర్వాత గారఫ్ తన ఫుల్ పవర్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. తన ఫుల్ శాండ్ పవర్స్ కూడా యూజ్ చేస్తాడు గారా దాదోరి మీదకి. అప్పుడు సీన్ మళ్ళీ కట్ అవుతది. ఇక్కడ అకాషితో ఫైట్ ఉంటది. కానీ ఆ సాకురా కాదు షాడో క్లోన్. సాకురా పైనుంచొచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తది. కానీ కకాషి ఈజీగా తప్పించేసుకుంటాడు. కానీ అక్కడ పెద్ద ఫెయిల్యూర్ అవుతది. నరుటో అటాక్ చేస్తారు. అయినా తప్పించేసుకుంటారు కకాషి. తర్వాత థర్డ్ రూల్ షినోబీస్‌లో నింజుట్సు అంటాడు. నింజుట్సు యూజ్ తన సైన్స్ చాలా స్పీడ్‌గా చేస్తాడు. అప్పుడు ఆ స్పీడ్‌కి వల్ల ఆహ్, నరుటోను, సాకురా షాక్ అయిపోతారు. షాక్ అయిపోతారు. తర్వాత ఫైర్ స్టైల్ జుట్సు యూజ్ చేస్తాడు కకాషి. కానీ నరుటోను, సాకురా తప్పించేసుకుంటారు. తర్వాత ఆహ్, ఎర్త్ స్టైల్ యూజ్ చేస్తాడు. అప్పుడు నరుటో తప్పించుకోలేడు. కానీ క్లోన్ వల్ల ఈజీగా తప్పించేసుకుంటారు. క్లోన్ ఉంటదక్కడ. తర్వాత వాటర్ స్టైల్ యూజ్ చేస్తాడు. స్పీడ్‌గా సైన్స్ యూజ్ చేసి. వాటర్ స్టైల్‌లో ఇద్దరును నరుటోను, సాకురా మునిగిపోతారు. కానీ అక్కడి నుంచి మునిగిపోయినా సరే అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఈళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. కకాషి కోసం ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నారనేసి. తర్వాత జిరాయా కూడా చెప్తాడు. ఒక పవర్‌ఫుల్ అపోనెంట్ అనేసి. సునాడే అందుకే నేను ఆళ్ళకి అపోనెంట్‌గా ఎట్టనేసి అంటది. తర్వాత ఇక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతది. ఇక్కడ ఫైట్‌లోకొస్తది. ఈ ఫైట్‌లో దాదోరి ఏమో తన బాంబులు యూజ్ చేస్తాడు ఎక్స్‌ప్లోషన్స్. అప్పుడు అవి పేలుతూ ఉంటాయి. అవి తప్పించుకోవడానికి గారా తన శాండ్‌ని యూజ్ చేస్తూ ఉంటాడు. సరే మళ్ళీ సీన్ కట్ అవుతది. తర్వాతేమో ఈళ్ళు నరుటోను, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నరుటోను, సకురా. తను అందుకే తనను కాపీ నింజా అని పిలుస్తారనేసి. ఫైర్ స్టైల్, వాటర్ స్టైల్, ఎర్త్ స్టైల్ కూడా తెలుసు. అందుకే కాపీ నింజా అనేసి పిలుస్తాడు. తనకి వీక్‌నెస్ అంటూ లేదనేసి అంటారు. తర్వాత తను షికోమారు కంట చాలా తెలివైనోడు. ఇంకా కీబా కంట బాగా సెన్సెస్ చాలా షార్ప్‌గున్నాయి. ఇంకా సాస్కే కంట షారింగన్ చాలా పవర్‌ఫుల్. రాక్ లీ కంట taijutsu చాలా పవర్‌ఫుల్ అనేసి అంటూ ఉంటాడు. తనకంటూ వీక్‌నెస్ లేదనేసి మాట్లాడుకుంటుంటారు. కకాషి అనుకుంటారు తన దగ్గర ఉన్న కొనేళ్ళన్నీ అయిపోయాయి అనేసి. తర్వాత నరుటో అంటాడు, "నాకు తెలుసు ఒక వీక్‌నెస్" అనేసి. ఇక్కడ కకాషి అంటాడు, "ఈళ్ళు సన్ రైజ్ అయిన దాకా వెయిట్ చేయించాలి అలాగనేసి." తర్వాత మళ్ళీ సీన్ కట్ అవుతది. ఇక్కడ దాదోరిను, గారా ఫైట్ వరకు వస్తది. ఈళ్ళు ఫైట్ మళ్ళీ అలా కంటిన్యూ అవుతుంటది. ఎక్స్‌ప్లోషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దాదోరి అనుకుంటారు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నారనేసి. మళ్ళీ సీన్ కట్ అవుతది. మిగిలిన ముగ్గురికి ఫైట్ అవుతూ ఉంటది. తర్వాత కకాషి చెవులు మూసుకుంటాడు. ఎందుకంటే నరుటో నీ సీక్రెట్ నాకు తెలుసు అది ఎవలో కాదనేసి అంటాడు. అప్పుడు కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు ఏమో నరుటోను, సాకుర ఏమో ఆ బెల్స్ తీసుకుంటారు. కకాషి అంటారు మీరే గెలిచారనేసి. తర్వాత ఇక సీన్ కట్ అవుతది. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏటి వద్దు. స్టార్టింగ్‌లోనే కకాషి ఏమో ఈ బుక్‌ని ఫినిష్ చేయాలి అలాగ అంటాడు. తర్వాత నరుటో ఈ బుక్ అసలకి నీ కోసం కొనలేదు. నేనసలు కొనాలనుకోలేదు. కానీసి కానీ నీకిష్టమనేసి ఇచ్చేస్తున్నాననేసి నరుటో చెప్తాడు కకాషికి. తర్వాత కకాషి ఏమో నీకు నిజం తెలీదైతే అలాగనేసి అనుకోని బాధపడుతూ ఉంటారు. తర్వాత సునాడే వస్తది. ఈళ్ళిద్దరు ఎలా పెర్ఫార్మ్ చేశారని సునోడే అడుగుతది. కకాషి అంటాడు, ఇద్దరు బెల్స్ చాలా బాగానే తీసుకున్నారు. పవర్ కూడా బాగా ఉపయోగించారంటారు. తర్వాత మీ ఇద్దరి స్టేటస్ గురించి నేను అడుగుతున్నాను అనేసి కకాషికి చెప్తూ ఉంటది సునాడే. తర్వాత నరుటోని పిలుస్తది. నరుటోతో పాటు సాకురాని కూడా సునాడే పిలుస్తది. తర్వాత సునాడే చెప్తూ ఉంటది. ఇక నుంచి మీరందరూ మళ్ళీ టీమ్ అవుతున్నారు. ఇంకా మీ కకాషి అనే సెన్సైతోనే టీమ్ అవుతున్నారు అనేసి. ఇక నుంచి మీరు టీమ్ కకాషి అనేసి చెప్తూ ఉంటది సునాడే. తర్వాత నరుటో, సాకురా అడుగుతారు. అంటే ఏటనేసి అడిగితే నరుటో ఇంకా సాకురా అడుగుతుంటే
మన కకాషి చెప్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి మనం మిషన్స్‌కి అంతా కలిసికట్టుగా వెళ్తాము. ఇంకా ఇక్కడి నుంచి మనం టీచర్ అండ్ స్టూడెంట్ కాదు. మనం లీవ్ విలేజ్ షినోబీస్ అని చెప్తూ ఉంటాడు కకాషి. ఇక నుంచి మనం ఒక టీమ్ లాగా ఉండాలి. కలిసి మిషన్స్‌కన్నీ ఎళ్లి మిషన్స్‌కి కంప్లీట్ చేసుకొని రావాలనేసి కకాషి చెప్తూ ఉంటాడు. జిరాయ పైనుంచి చూసి నవ్వుతూ ఉంటాడు. తర్వాత సీన్ కట్ అవుతది. ఇక్కడ మళ్ళా గారా ఫైట్ దగ్గరికొస్తది. ఇక్కడ కాకురోని పిలుస్తూ ఉంటారు ఈళ్ళందరూ. లార్డ్ గారా ఎక్కడున్నాడనేసి అందరూ అడుగుతారు. ఇంకా పైన ఇంకా ఫైట్ అవుతూనే ఉంటుందనేసి చెప్తూ ఉంటారు మన కాకురు. ఇంకా అక్కడ ఫైట్ అవుతూ ఉంటది. గారా ఏమో శాండ్ కాఫీని యూజ్ చేస్తాడు. దాని దెబ్బకి మన దాదోరి చెయ్యి పోతది. చెయ్యి మొత్తం పోతది. కానీ కిందనున్న మనుషులందరూ సంతోషిస్తారు. షినోబీస్ అందరూను. ఆనందపడతారు. అంటే గారా గెలిచాడు. ఇంకా దాదోరి అంతమైపోయాడనేసి అందరూ అనుకుంటారు. కానీ దాదోరి మాత్రం ఆ శాండ్ దగ్గర నుంచి తప్పించేసుకుంటారు. కొంచెం కష్టమైన తప్పించేసుకుంటారు. కానీ అందరూ మాట్లాడుకుంటారు. చాలా లక్కీ అనుకుంటా తను దాదోరి. అందుకే ఈజీగా తప్పించుకున్నాడు. ఇంకా ఈ లక్ మళ్ళీ ఉండదురా అనేసి మన గారా ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. దాదోరి అంటాడు, డెజర్ట్‌లో ఉన్న శాండ్ కంటే ఈ శాండ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇంకా డిఫెన్స్‌లో కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉందనేసి చెప్తూ ఉంటారు. అక్కడ గారా ఈయన్నే దాదోరినే చూస్తూ ఉంటాడు. దాదోరి గుర్తు తెచ్చుకుంటాడు గారా డిఫెన్స్ శాండ్ గురించి. తర్వాత దాదోరి తప్పించుకుంటూనే ఉంటాడు ఆ శాండ్ దగ్గర నుంచి అలాగా. ఇప్పుడు నాకు తెలిసిందనేసి దాదోరి చెప్తూ ఉంటాడు. అంటే ఆ శాండ్‌ని చూసి గుర్తు తెచ్చుకుంటారు ఒకటి విషయం. ఆ శాండ్ ఈ శాండ్ మాత్రమే చాలా పవర్‌ఫుల్. ఇది అల్టిమేట్ డిఫెన్స్ యూజ్ చేసినంత పవర్‌ఫుల్‌గా ఉందనేసి అంటాడు. నాకు తెలిసి సరిపడగా క్లే ఉన్నట్టుంది. గారాని ఓడించడానికి అనేసి అనుకుంటూ ఉంటాడు దాదోరి. సాసోరి చెప్పింది కరెక్టే. ఈ క్లే సరిపోదు అనేసి అనుకుంటుంటాడు. కానీ ఇది ఎలాగో ఒకలా ట్రై చేసి ఓడించాలనేసి అంటూ ఉంటాడు. రెడ్ క్లౌడ్స్ చూసి అక్కడున్నోళ్ళందరూ అక్కడికి వచ్చారని చెప్తూ ఉంటారు. కానీ గారా ఫ్రెండ్ మాత్రం భయపడకండి. గారా చూసుకుంటారు. షికాగోని యూజ్ చేయకుండానే అంటే షికాగో అంటే వన్ టైల్ బీస్ట్. ఆ బీస్ట్‌ని యూజ్ చేయకుండానే గారా ఆళ్ళు అంతం చేస్తారనేసి చెప్తూ ఉంటాడు. గారా మాత్రం ఎలాగైనా హోకాగే అవుతారనేసి గతంలో చెప్పిన విషయం గారా ఫ్రెండ్‌కి గుర్తొస్తది. సీన్ కట్ అవుతది. కకాషిను మిగిలినోళ్ళందరూ వస్తారు. మన నరుటో అంటాడు, ఇచ్చిరాకు రామని తిందామనేసి అంటారు. తర్వాత జిరాయ్ వచ్చి అకాట్సుకి గురించి చెప్తూ ఉంటాడు. మన కకాషి కూడాను ఇంటికెళ్ళిపోవాలనుకుంటాడు. అకాట్సుకి గురించి అంతా తెలుసుకోవాలనేసి వెళ్ళిపోతాడు. తర్వాత సరే మనమే వెళ్దామనేసి నరుటో చెప్పనేసి వెళ్ళిపోతాడు. తర్వాత సరే మనమే వెళ్దామనేసి నరుటో చెప్తూ ఉంటాడు ఇచ్చిరాకు రాముకి. తర్వాత సీన్ కట్ అవుతది ఇక్కడికి. ఇక్కడున్న షినోబీస్ అందరూ చెప్తూ ఉంటారు. అందరూ రండి ఇప్పుడు మెడికల్ కోర్స్ అందరూ రండి. ఇక్కడ అకాట్సుకిని ఓడించాలనేసి చెప్తూ ఉంటాడు. అక్కడున్న షినోబి. దాదోరి అంటూ ఉంటాడు. ఇక మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీగా ఉన్నట్టున్నారు నా మీద అటాక్ చేయడానికి. అయితే ఇక్కడ కొత్తది కూడా యూజ్ చేయాలనేసి చెప్తూ ఉంటాడు. ఇది నేనిప్పుడు ఉపయోగించే చాలా పవర్‌ఫుల్ చక్రాతో ఉన్న క్లే బాంబు. దీన్ని యూజ్ చేస్తే మాత్రం ఇక్కడ అంతా ప్లేస్ అంతా అంతమైపోద్దనేసి గారాకి చెప్తూ ఉంటాడు. గారా కొంచెం టెన్షన్ పడతాడు దాన్ని చూసి. ఇంకా మీరు ఆపలేరు అనేసి దాదోరి చెప్తూ ఉంటారు. అది కిందకి వెళ్తుండగా అక్కడున్న షినోబీస్ అందరూను చూస్తారు. దాన్ని చూసి షాక్ అవుతారు. తర్వాత అక్కడున్న షినోబి అందరూ వెనక్కొచ్చేయండి అనేసి అంటారు. కానీ మీరు చాలా లేట్ చేశారని దాదోరి అంటాడు. అక్కడన్నా ఒకేసారి ఎక్స్‌ప్లోషన్ అవుతది. కిందన చాలా పెద్ద ఎక్స్‌ప్లోషన్ అవుతది. తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే గైస్ బాయ్. ఇక వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.